హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా గోదావరి జిల్లాలో ఇష్టంగా చేసుకునే ఒక కర్రీ చూపించాలనుకుంటున్నానండి మీకు. దీని పేరు వచ్చేసి బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ అండి. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా రొయ్యలు ఉన్నప్పుడు ఏ వెజిటేబుల్ కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజైతే మీకు బెండకాయలు పచ్చిరొయ్యల కర్రీ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి నేనైతే ఒక కప్పు రొయ్యలు బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. బెండకాయలు 1/4 కేజీ వరకు కట్ చేసి పెట్టాను. ఒక చిన్న సైజు టమాటా కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు తరిగినవి, పచ్చిమిర్చి చీల్చినవి, కరివేపాకు కొద్దిగా, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పులుపు కోసం రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాం. ఒక స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కర్రీకి సరిపడగా కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా దోరగా వేయించుకుని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకొచ్చేసి దీంట్లో వేసి 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు చూస్తారు కదా, ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అవి వేసేసి టమాటా ఒకసారి పైకి కిందకి మొత్తం కలుపుకొని 1 నిమిషం అయితే మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల వరకు. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత అయితే ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుకొని కొంచెం కారం, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా పైకి కిందకి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని బెండకాయ ముక్క ఉడికేంత వరకు వేసుకుని కొద్దిగా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు బెండకాయ ఉడికేంత వరకు. ఈ లోపైతే మనం చింతపండు రసం తీసేసుకుందామండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, స్పైసీగా పులుపులుగా. దాంట్లో బెండకాయ ఉడికిన తర్వాత 5 నిమిషాల తర్వాత మనం చింతపండు పులుపు కూడా వేసి బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి. చాలా రుచిగా ఉంటుంది. రైస్లో అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీకు బెండకాయ జిగురుగా ఉండటం వల్ల ముద్ద నోట్లో పెట్టగానే అలా జారిపోతూ ఉంటుందండి. చాలా రుచిగా అయితే ఉంటుంది కర్రీ. చూసారు కదండి, బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ. వీటికి ఏ మసాలాలు, ఏ అల్లం పేస్టులు ఏమి వేయనవసరం లేదండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.